అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక పాము కరిచి పాములు కుర్రాడు చనిపోయాడు. ఆ మెయిన్ పాములోడు వచ్చినప్పుడు కూడా వాడిని కూడా టక్క కొడితే వాడికి ఇట్లా అప్పుడక్కడ బ్లడ్ 12 గంటలకు వచ్చి మేనేజర్ తలుపు కొట్టి సార్ వాడు చచ్చిపోయాడు సార్ అన్నాడు. స్నేక్తో చాలా సీన్లు ఉన్నాయి. ఒక మా ఒరిజినల్ స్నేక్లతో కూడా పనిచేశారంట కదా. ఒరిజినల్ స్నేక్లేనండి. అంటే సీజీ అంతా లాస్ట్లో ఉంటుంది. అవును, పెద్ద వచ్చినప్పుడు గ్రాఫిక్స్ అంతా ఉన్నాయి, కానీ వాడింది అంతా ఇప్పుడు ముందు సీన్స్లో అన్నిట్లో ఒరిజినల్ పాములే అన్నీ. ఆ సినిమాకి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఒక పాము కరిచి పాములు కుర్రాడు చనిపోయాడు. అయ్యో, ఆ సినిమాకి అంతే. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక అబ్బాయి అండి, ఒక 20 years కుర్రాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఆ పాములు వాళ్ళ దగ్గర కొత్తగా చేరాడట. ఒక 4 years బ్యాక్ ఎప్పుడో వచ్చాడట వాళ్ళ దగ్గరికి. ఓకే ఓకే. తమిళనాడులో ఎక్కడో. ఆ అబ్బాయిని ఒకసారి వైజాగ్ షూటింగ్ పంపించారు. అంటే వాడు ఎప్పుడు ముందు సినిమా బిగినింగ్ నుంచి వాడు వస్తుండేవాడు అసిస్టెంట్గా. వీడు ఒకసారి వీడు ఒకడే వచ్చాడు, ఎందుకంటే వాళ్ళకి తమిళ సినిమాలు ఉండి వీడిని పంపించారు. వీడు ఆ పాము బుట్టలు అవన్నీ తీసుకుని వచ్చాడు. ఒరే నువ్వేం చేస్తావరా అంటే, నా పండరా సార్, నాకెన్నా తెలియం సార్ అన్నాడు వాడు. నాకంతా తెలుసు సార్ అన్నాడు. సరే వాడు మామూలుగానే తెలుసు అని అనుకున్నాము అందరం. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే, ఒక షాట్లో పాము పెడితే అది లైట్లకి డల్ అయిపోతుందండి. ఓకే ఓకే. ఆ సీన్ ఏంటంటే, భానుచంద్ర గారు వనిత, మంజుల గారు అమ్మాయి, అవును, వాళ్ళిద్దరూ బెడ్ మీద ఉంటే ఇలా వచ్చి పాము ఇట్లా వస్తుంది, పైకి రావాలి. అది పడిపోతుందండి. ఓకే ఓకే. పడిపోతుంటే రే ఏంట్రా నీకు చేయడం చేత అది ఇది అంటే, వాడు ఇంకోటి ఒక సంచిలోంచి ఓపెన్ చేసాడండి ఓ పావుని. ఆ పావుని పెట్టాడు. ఆ పావుని పెడితే అది చాలా ఫెరోషియస్గా ఉంది. అంటే కూరలు పీకుంటారు అయితే. కూరలు పీకారండి. కూరలు పీకిన తర్వాత కొన్నాళ్ళు దాన్ని ఉంచాలటండి అలాగే. ఓకే ఓకే. ఆ కూరలు పీకినప్పుడు కూడా దానిలో అది వీడి మీద ఫట్ట కొట్టేస్తుంది. ఇక్కడ కొడితే వీడికి బ్లడ్ వస్తుందండి. అది అరే ఏంట్రా బాబు అంటే, ఇదంతా మాకు సహజం అన్నాడు వాడు, ఇవన్నీ మామూలే అన్నాడు. అయితే మేము కూడా అందరూ ఎందుకు అంత భయపడకుండా ఉన్నామంటే, అంతకుముందు షూటింగ్ చేసేటప్పుడు వాడు ఆ మెయిన్ పాములోడు వచ్చినప్పుడు కూడా వాడిని కూడా టక్క కొడితే వాడికి ఇట్లా అప్పుడక్కడ బ్లడ్ కనిపించింది మాకు 2-3 సార్లు. ఆ తర్వాత ఒకసారి ఆవిడ అమ్మాయి వనిత ఇలా ఒక పాట పాడుతుంటుందండి. పాట పాడుతుంటే పాము వచ్చి బొట్టు పెట్టాలి ఇట్లా. అవును, అదొక షాట్. కింద వాడు పట్టుకుని ఉంటాడు పావుని పరగా, అది వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఆనాలి, నెక్స్ట్ ఇటు కట్ చేస్తే బొట్టు పెట్టి ఉంటుంది అనమాట. ఆ షాట్ తీస్తున్నాం. ఇలా వచ్చినప్పుడు మామూలుగా పాము కుడతారండి, నోరు కుడతారు. అమ్మాయి ఏమందంటే, దానిలో విషయం ఏం లేదు కదా, కూరలు లేవు, దాన్ని కుట్టద్దు, నాకేం భయం లేదండి అమ్మాయి. అయ్యో, అలా చాలామంది చేస్తారండి. నాకేం భయం లేదు అనేటప్పటికి సరే అండి ఇది అని చెప్పి వాడు పెట్టాడు. అది ఇలా వచ్చిందండి. ఇక్కడ దాకా వచ్చినంత వరకు ఆ అమ్మాయి ఏం భయపడలేదు. ఇక్కడ మరీ ఇంత దగ్గరకు వస్తుంది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అంది అనేటప్పుడు టక్కని పట్టుకుందండి. అది ఆ వేలు పట్టుకొని వదలలేదు, అది పాము వదలలేదు. తర్వాత ఎప్పుడో వదిలింది, ఇదంతా బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే అసలు మొత్తం భయపడిపోయి, అప్పుడు మంజుల గారు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఆవిడ ఏడుపులు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఏం కాలేదు. బ్లడ్ వస్తే అప్పుడు వాడు చెప్పాడు అనమాట, అందులో విషయం ఉండదండి, ఏముండదండి, కూరలు తీసేసిన చిన్న పళ్ళు ఉంటాయి, అందులో విషయం లేదు, ఇది ఏమి కాదు అని చెప్పి వాడు చెప్పాడు. అది జరిగింది కాబట్టి మాకు ఇక్కడ భయం లేదు వాడికి కొట్టిన. ఆ తర్వాత సరే వద్దులే ఇప్పుడు అని చెప్పి వాడిని పంపించేసాము. నైట్ షూటింగ్ జరుగుతుందండి 10 o'clock టైంలో అక్కడ వైజాగ్లో. వాడు తర్వాత కిందకి వెళ్ళాడు. నేను ఎందుకు పై ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు వాడు కొంచెం ఇలా మత్తుగా ఉన్నాడు. వాడేంటంటే పాన్ పరాక్ వేసుకునేవాడు అప్పట్లో. ఏంట్రా అలా ఉన్నావు, పాన్ పరాక్ వేసుకున్నావా, అది ఇది ఏంటి ఇలా ఊగుతున్నావు, అది ఇది అని జోక్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా వాడు ఇలాగే చిన్న వామిటింగ్ సెన్సేషన్ తోటి ఉంటే వెంటనే హాస్పిటల్కి పంపించాం. 12 గంటలకు వచ్చి మేనేజర్ తలుపు కొట్టి, సార్ వాడు చచ్చిపోయాడు సార్ అన్నారు. అది షాక్ అయిపోయామండి మేము. తెల్లవారితే విజయదశమి, నెక్స్ట్ డే విజయదశమి. ఆ ఇన్సిడెంట్ ఆ సినిమాకి చాలా పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్.
మామూలు కాదు. వాడి మీద భలే జోకులు వేసేవాళ్ళు డైరెక్టర్ గారు. వాడు అందరితోటి యూనిట్ అందరితోటి భలే కలివిడిగా ఉండేవాడు అండి. సరదాగా ఉండేవాడు. వాడి 20 years కూడా లేవు, 19 years బాయ్ వాడు. వాడు తీరా చూస్తే వాడు ఏదో సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాడట. సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. వాడి ఊరు కూడా ఏదో తెలియదండి. వాడి ఊరు ఏ ఊరో కూడా తెలియదు వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళకు కూడా అలా జరిగింది ఆ ఇన్సిడెంట్.